Hi guys, welcome to YCC your Cricket Chat. Name is Sai. And match number 57. Match number 57 SRH వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. మనం అనుకున్నాం ఇద్దరికి కూడా ఈ మ్యాచ్ చాలా క్రూషియల్. ఎందుకంటే ఇద్దరు ఒకే పొజిషన్లో ఉన్నారు విన్స్ పరంగా. అండ్ ఒకే వర్షం ఒకటి భయపెట్టింది. బట్ దేర్ ఇస్ నో రెయిన్. కంప్లీట్ మ్యాచ్ జరిగింది. అండ్ లక్నో హెస్ వన్ ద టాస్. లక్నో హెస్ వన్ ద టాస్ అండ్ చూస్ టు బ్యాట్ ఫస్ట్. మరి ఆ డెసిషన్ కరెక్టో కాదో నాకైతే అర్థం కాలేదు. బికాస్ పిచ్ పోను పోను బెటర్ అయింది బ్యాటింగ్కి. ఫస్ట్ అసలు కంప్లీట్గా స్ట్రగుల్ అయ్యారు ఎల్ఎస్జి బ్యాటర్స్. ఫస్ట్ టెన్ అవర్స్లో ద రియల్లీ స్ట్రగుల్. అండ్ పర్టికులర్గా ఈ మ్యాచ్ గురించి మాట్లాడాలంటే ఎల్ఎస్జి బ్యాటింగ్ గురించి మాట్లాడాలి అండ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ గురించి మాట్లాడాలి అంతే. ఇంకా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ గురించి ఎల్ఎస్జి బౌలింగ్ గురించి ఇంకా అసలు మాట్లాడేది ఏం లేదు. కంప్లీట్ చితక్కొట్టుడే అది. అరాచకం జరిగింది హైదరాబాద్లో. మళ్ళీ 9 ఓవర్లో కొట్టాడు. 9.4 ఓవర్స్లో 167. అసలు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 300 కొట్టేస్తారు కదా ఇదే ఊపులో. అసలు ఇదే అలా జనరల్గా ఇలాంటి బీభత్సమైన బిగ్ హిటర్స్ టీంకి వచ్చి ఒకళ్ళో ఇద్దరు ఉంటారు అంతే. ఒకళ్ళే. ఇప్పుడు కేకేఆర్ చూసుకుంటే ఇట్ ఈస్ నరైన్ కానీ సాల్ట్ కానీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు తెలుగు ఫర్ బిగ్ హిట్స్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ చెన్నై ఇట్ ఈస్ శివం దూబే. మిడిల్ ఆర్డర్లో వచ్చే దూబే కూడా ఫెయిల్ అవుతున్నాడు. దూబే ఒక్కడే ఈ బిగ్ హిట్టింగ్ చేస్తాడు. అండ్ ఫర్ ఢిల్లీ ఇట్ ఈస్ జేక్ ఫ్రేజర్. అలాంటిది ఎస్ఆర్హెచ్కి ఎలాంటి వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఓపెనర్లు ఇద్దరు మిడిల్లో వచ్చే క్లాస్ అని. ఇంకా అసలు ఘోరం ఇది. బీభత్సమైన అసలు దీనికి ఏం పేరు పెట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అలా ఆడారు. అండ్ ఫస్ట్లీ లక్నో బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. దిస్ ఇస్ ద వర్స్ట్ పవర్ ప్లే ఫర్ లక్నో. 27 for 2 by the end of power play. They lost Decock and Stoinis. అండ్ అసలు ఒకే ఒక సిక్స్ పడింది పవర్ ప్లే మొత్తంలో. 2 ఓవర్ ఎక్కడో రాహుల్ కొట్టాడు ఒక 6 అంతే. ఇంకా ఒక 4 కానీ ఒక 6 కానీ రాలేదు పవర్ ప్లేలో. అంత బాగా బౌలింగ్ చేశారు ఎస్ఆర్హెచ్. అండ్ వాళ్ళకి ఫస్ట్ 4 ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారు? ఇట్ ఈస్ 10th ఓవర్లో ఫస్ట్ 4 వచ్చింది. ఇట్ ఈస్ కృణాల్ పాండ్యా కొట్టాడు. కృణాల్ పాండ్యా రాహుల్ ఎవరో కొట్టారు. అండ్ 13.3 ఓవర్స్ దాకా వాళ్ళ రన్ రేట్ బిలో 6 ఉంది. అంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ దే స్టార్టెడ్. ఫస్ట్ 10 ఓవర్స్కి దేర్ వాస్ 57 for 3. రన్స్ రాలేదు. కంప్లీట్గా చాలా టైట్ బౌలింగ్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 36 బాల్స్. సెకండ్ ఓవర్లోనూ ఎక్కడో 6 పడిందని చెప్పాను కదా, అక్కడి నుంచి మళ్ళీ 8th ఓవర్ దాకా దెర్ ఇస్ నో బౌండరీ. ఆల్మోస్ట్ 37 బాల్స్ దెర్ ఇస్ నో బౌండరీ. సో ఇది దీన్ని బట్టి అర్థం అవుతుంది హౌ ఎల్ఎస్జి బ్యాటింగ్ అనేది ఎలా స్టార్ట్ చేశారు అని. సో రాహుల్ అండ్ డికాక్ స్టార్ట్ చేశారు. అండ్ డికాక్ అయిపోయాడు. డికాక్ హర్రర్ షో కంటిన్యూ అవుతూనే ఉంది. భువనేశ్వర్ సూపర్ బౌలింగ్ అని చెప్పాలి. భువనేశ్వర్ 4 overs 12 for 2 ఆల్మోస్ట్ 3 ఎకానమీతో బౌలింగ్ చేశాడు భువనేశ్వర్. అండ్ మిగతా ఇద్దరు ఫాస్ట్ బౌల్ మిగతా కమిన్స్ని కానీ అండ్ జయదేవ్నాథ్ గారిని కొట్టారు. అండ్ ఈవెన్ నటరాజన్ 50 కొట్టాడు. 4 overs 50 runs ఇచ్చాడు నటరాజన్. అండ్ స్పిన్నర్స్ బౌల్ వెల్. షాబాజ్ అహ్మద్ 2 overs 9 runs ఇచ్చాడు. అండ్ కొత్తగా వచ్చిన విశాఖ్తో వచ్చేసి 4 overs 27. ఇష్కాంత్ ఇది పేరే వెరైటీగా ఉందబ్బా. 4 overs 27. వికెట్ రాలేదు బట్ హీ బౌల్డ్ రియల్లీ వెల్. చాలా ఎకనామికల్గా బౌల్ చేశాడు. అండ్ కమిన్స్ ఒక రన్. అండ్ ఫీల్డింగ్, ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ వాజ్ అవుట్ స్టాండింగ్. క్యాచింగ్ కానీ పర్టికులర్లీ సన్వీర్ సింగ్ ఆ పట్టిన క్యాచ్ కానీ ఆ ఫీల్డింగ్ కానీ సూపర్ ఫీల్డింగ్ ఫ్రమ్ సన్వీర్ సింగ్. అండ్ ప్యాట్ కమిన్స్ ఒక డైరెక్ట్ హిట్. ఫీల్డింగ్ అండ్ బౌలింగ్ వాజ్ అవుట్ స్టాండింగ్ ఎస్ఆర్హెచ్ దగ్గర నుంచి ఫస్ట్లీ. బట్ తర్వాత స్టార్ట్ చేశారు కొట్టడం. 14th ఓవర్ వాజ్ ద బిగ్ ఓవర్ ఎల్ఎస్జికి. ఎక్కడైతే బదోని వచ్చాడో ఆయుష్ బదోని అండ్ నిక్లస్ పురన్, ఈ ఇద్దరి మధ్య ఆల్మోస్ట్ 100 runs పార్ట్నర్షిప్, 99 runs పార్ట్నర్షిప్. ఇది ఇక్కడ ఎల్ఎస్జి కొంచెం డామినేట్ చేసింది. 14th ఓవర్ 17 runs ఫ్రమ్ నటరాజన్. అండ్ నటరాజన్ ఒక బ్యాడ్ డే అనే చెప్పాలి. 50 runs ఇచ్చాడు వితౌట్ ఎ వికెట్. అండ్ బదోని ప్లేడ్ బ్రిలియంట్లీ.
30 బాల్స్లో 55. అండ్ ఒక టైంలో పురన్ కూడా స్లో అయిపోయాడు. అక్కడ బదోని హు టుక్ ది అటాక్. నిక్లస్ పురన్ బై ది ఎండ్ ఆఫ్ చివర్లో ఓవర్లో గట్టి కొట్టాడు. అండ్ నిక్లస్ పురన్ 48 ఇన్ 26 బాల్స్. అండ్ లాస్ట్ 5 ఓవర్స్ అది ఎక్స్పెన్సివ్ ఫర్ ఎస్ఆర్హెచ్. ఎక్స్పెన్సివ్ అంటే మరి వాళ్ళు కొట్టినంత ఎక్స్పెన్సివ్ కాదు. హెడ్ అభిషేక్ లాస్ట్ 5 ఓవర్స్లో దే గాట్ 63 రన్స్. లాస్ట్ ఓవర్ ప్యాట్ కమిన్స్ 19 రన్స్ ఇచ్చేశాడు. లాస్ట్ 5 ఓవర్స్లో కూడా భువి ఒక ఓవర్ వేసి 5 రన్లు ఇచ్చాడు అంతే, 5 రన్స్. అండ్ లాస్ట్ 5 ఓవర్స్లో ప్యాట్ కమిన్స్ 2 ఓవర్లు వేసి 29 రన్స్. అండ్ నటరాజన్ మిగతా ఇంకో 2 ఓవర్లో 29 రన్స్. సో ఫస్ట్ 10 ఓవర్స్లో 57 ఫర్ 3 ఎల్ఎస్జి స్కోర్. నెక్స్ట్ 10 ఓవర్స్లో వాళ్ళు 108, దే లాస్ట్ జస్ట్ 1 వికెట్. చాలా బాగా రికవర్ అయ్యారు. ఒక డీసెంట్ స్కోర్ బోర్డు మీద పెట్టారని అనుకున్నాను నేనైతే. బట్ దీస్ గైస్ హెస్ అదర్ ఐడియాస్. రావడం ఫస్ట్ ఓవర్ ఒక్కటే రెస్పెక్ట్ ఇచ్చారు. ఎవరికి? కృష్ణప్ప గౌతమ్ అనుకుంటా. కృష్ణప్ప గౌతమ్ ఒక్కటే, వాళ్ళు అంతగా అటాక్ చేయలేదు. 8 రన్సే వచ్చినాయి కృష్ణప్ప గౌతమ్ ఓవర్. ఇంకా సెకండ్ ఓవర్ నుంచి మొదలైన అటాక్ మళ్ళీ 9.4 దగ్గర ఆగింది. బ్రూటల్ అటాక్, భయంకరం. ఇంకా అసలు స్కోర్ చెప్తున్నాను చూడండి. సెకండ్ ఓవర్ 17 రన్స్, థర్డ్ ఓవర్ 22 రన్స్, ఫోర్త్ ఓవర్ 17 రన్స్, ఫిఫ్త్ ఓవర్ 23 రన్స్. ఎక్కడ 15 రన్లకు తక్కువ. మళ్ళీ సిక్స్త్ ఓవర్ 20 రన్స్, సెవెంత్ ఓవర్ 19 రన్స్, ఎయిత్ ఓవర్ 17, నైన్త్ ఓవర్ 14. మిగతా 4 బాల్లో 10 రన్లు కొట్టేసి ఎక్కడా తగ్గలేదు అసలు. ప్రతి ఓవర్ కూడా 15 కన్నా ఎక్కువే ఉంది ఆల్మోస్ట్. అరాచకమైన హిట్టింగ్ ఇది. ఇలాంటి హిట్టింగ్ నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు దాకా ఎస్ఆర్హెచ్ వాళ్ళు కొట్టారు, 287 కొట్టారు, 262 ఏదో కొట్టారు, 277 కొట్టారు. కానీ అవి వేరు, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ దే అటాక్. కానీ అసలు 166 టార్గెట్ని వాళ్ళు 9.4లో క్లోజ్ చేసి పడేశారు. సూపర్ హిట్టింగ్, భయంకరమైన హిట్టింగ్ ఇది. ప్రతి ఓవర్ కూడా ఆల్మోస్ట్ 17 రన్ రేట్ మెయింటైన్ చేశారు వాళ్ళు. అండ్ 16 బాల్ 50, ట్రావిస్ హెడ్కి 16 బాల్స్లో 50 కొట్టాడు. అండ్ అభిషేక్ ఏం తగ్గల, 19 బాల్ 50 ఫ్రమ్ అభిషేక్. ఇది ఎలా ఉందంటే ఇట్స్ లైక్ వీడియో గేమ్ క్రికెట్. సిస్టంలో ఆడతారు కదా 1 స్టార్లో పెట్టుకుని 6లు, అలా ఉన్నాయి. అసలు భయంకరమైన హిట్టింగ్ ఇది. 16 ఫోర్స్ అండ్ 14 సిక్సెస్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 9.4 ఓవర్స్. 16 ఫోర్లు అండ్ 14 సిక్స్లు కొట్టారు వాళ్ళు. సో బ్రిలియంట్ బ్యాటింగ్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్. వీళ్ళ బ్యాటింగ్ గురించి ఏం మాట్లాడేది లేదు. అండ్ వీళ్ళ బౌలర్ పాపం బలైపోయారు, మామూలుగా కాదు. ఎస్ ఠాకూర్ 47, రవి బిష్నాయ్ 2 overs 34, నవీన్ 2 overs 37, బదోని 1 over 19. ఇంకా వచ్చిన ప్రతి ఒక్క అందరికీ కూడా అబౌవ్ 15 ఉన్నాయి యావరేజ్ ఎకానమీ. సో అండ్ ఈ మ్యాచ్లో 1000 సిక్సెస్ అయినాయి ఈ మ్యాచ్లో. ఐ థింక్ కృణాల్ పాండ్యా కొట్టిన 2 సిక్స్లతో ఇట్ ఈస్ 1000 సిక్సెస్ ఇన్ దిస్ ఐపీఎల్ అప్పుడే. సో ఈ ఐపీఎల్ ఈస్ డిఫరెంట్ అబ్బా. కంప్లీట్ బ్యాట్స్మెన్ డామినేషన్ అండ్ బ్యాట్స్మెన్ మైండే చేంజ్ అయిపోయింది. ఇలా ఇంకా ఫస్ట్ బాల్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ప్రతి టీంలో కూడా అలాగే ఉన్నారు. ఢిల్లీ అలాగే ఉంది, కేకేఆర్ అలాగే ఉంది, రాజస్థాన్, సన్ రైజర్స్, ప్రతి టీం కూడా దే ఆర్ ఎవాల్వింగ్. ఈవెన్ పంజాబ్ కూడా, పంజాబ్ వాళ్ళు పాపం బ్యాడ్ లక్ ఓడిపోయారు, కానీ వాళ్ళ టీంలో కూడా చాలా మంచి హిట్టర్స్ ఉన్నారు. అండ్ ట్రావిస్ హెడ్ను ఫామ్లోకి తీసుకొస్తున్నారు. మరి వరల్డ్ కప్లో ట్రావిస్ హెడ్ ఏం చేస్తారో చూసుకోండి ఒకసారి. నాకైతే ఆస్ట్రేలియన్ టీం చూస్తేనే భయం వేస్తుంది. వాళ్ళు ఇంకా జేక్ ఫ్రేజర్ని తీసుకోలేదు వరల్డ్ కప్ టీంలోకి. ద వే ట్రావిస్ హెడ్ ఈస్ ప్లేయింగ్, ట్రావిస్ హెడ్ మిచిల్ మార్ష్ ఓపెన్ చేస్తారు అనుకుంటా, లేకపోతే ట్రావిస్ హెడ్ అండ్ వార్నర్ ఓపెన్ చేస్తారు ఆస్ట్రేలియన్ వరల్డ్ కప్ టీంకి. సో ఇట్ విల్ బి డేంజరస్. అండ్ ఈ మ్యాచ్లో అంతే, ఇంకేం ఉంది చెప్పడానికి. రాహుల్ స్ట్రగుల్ అయ్యాడు. ఒక్క చివరిలో పురాన్ అండ్ బదోని ఫ్లరిష్ వల్లే వాళ్ళకి 165 వచ్చింది. బట్ ఎల్ఎస్జి సిచ్యువేషన్, ప్లే ఆఫ్ సిచ్యువేషన్ ఇంకా టఫ్ అయిపోయింది. వాళ్ళు 2 బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఓడిపోయారు ఓకే, చాలా ఘోరంగా ఓడిపోయారు. కేకేఆర్ మీద 98 రన్స్తో ఓడిపోయారు. అండ్ సన్ రైజర్స్ మీద 10 వికెట్స్తో, ఎన్ని వికెట్స్తోనూ ఓడిపోయాం అనేది పెద్ద మ్యాటర్ కాదు, కానీ ఎన్ని బాల్స్ మిగిలి ఉన్నాయి. 62 బాల్స్ మిగిలి ఉండగానే ఎస్ఆర్హెచ్ఎస్ వన్.
కంప్లీట్ డెంట్ అయిపోయింది. ఎల్ఎస్జి రన్ రేట్ -0.7 దగ్గరికి వెళ్ళిపోయారు. అండ్ ఎస్ఆర్హెచ్ థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోయారు +0.4. వీళ్ళు మైనస్లో ఉండే రన్ రేట్ ప్లస్కి వెళ్ళిపోయింది. సో ఎస్ఆర్హెచ్ ఇస్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్. 12 మ్యాచెస్ 7 మీన్స్ ఇంకొక 2 మ్యాచ్లో ఒకటి నెగ్గితే దే విల్ సీల్ దర్ స్పాట్. చెన్నై వాస్ ఇన్ 4th పొజిషన్. చూడాలి. ఐ థింక్ లక్నో ఐ థింక్ నెక్స్ట్ 2 మ్యాచ్లు కూడా లక్నోకి వచ్చేసి డీసీ అండ్ ముంబై ఇండియన్స్. రెండిట్లో 2 నెగ్గాలి వాళ్ళు. 2 నెగ్గాలి. డీసీ ఇస్ కమింగ్ టు దేర్ బెస్ట్ అండ్ ముంబై కూడా చివరిలో స్పాయిల్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో చూడాలి హౌ దిస్ గోస్ ఆన్. బట్ వెల్ ప్లేడ్ ట్రావిస్ హెడ్, వెల్ ప్లేడ్ అభిషేక్ శర్మ. మీరు ఇలాగే ఒక 5 మ్యాచ్లు ఆడారంటే ట్రోఫీ పట్టుకెళ్ళిపోవచ్చు ఎస్ఆర్హెచ్, అందులో డౌటే లేదు. బట్ ప్రతి పిచ్ ఇలా ఉండదు. ఫైనల్ చెన్నై పిచ్లో అండ్ ప్లే ఆఫ్స్ ఒక ఎలిమినేటర్ ఏదో కూడా చెన్నైలో పిచ్లో ఉంది. చెన్నై పిచ్లో నీకు ఇంతలా ఆడడం అంత ఈజీ కాదు. చెన్నై పిచ్ అసలు ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియట్లేదు. ఇట్స్ అన్ప్రెడిక్టబుల్ పిచ్చెస్ అన్నీ కూడా. అసలు లేకపోతే అంతలా స్ట్రగుల్ అయ్యారు లక్నో వాళ్ళు. 20 ఓవర్స్లో 165 కొట్టారు. అలాంటిది ఏదో వేరే పిచ్లో ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఆడినట్టు 167 అండ్ జస్ట్ 9.4 అంటే అసలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అది బ్యాట్స్మెన్ అంత డిఫరెన్స్ వచ్చిందంటే డెఫినెట్గా పిచ్ అనేది బ్యాటింగ్కి బెటర్ అయింది. అంతే. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ if you like my content. Thank you.